భూములపై ఉన్న వివాదాలను తగ్గించేందుకు విశాఖ అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. భూమి సర్వేలను నెల రోజుల్లోగా పూర్తి చేసేందుకు 10 మండలాల్లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా నగర పరిధిలో భూ రికార్డులను ఆధునికీకరించనున్నారు. దీన్ని రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా విశాఖలో ప్రవేశపెడుతున్నారు. విశాఖ నగర పరిధిలో భూమి కొనుగోలు విక్రయాల్లో జరిగే వివాదాలు పలు సమస్యలకు కారణమవుతున్నాయి. కొందరు ఒకసారి అమ్మిన భూమికి మళ్లీ పట్టాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సమస్యలపై కలెక్టర్ కార్యాలయానికి నిత్యం విజ్ఞాపనలు వస్తుంటాయి. వీటి పరిష్కారానికి శాశ్వత చర్య అవసరమని విశాఖ జిల్లా యంత్రాంగం భావించింది. వివిధ ఏజెన్సీలతో సంప్రదించి సర్వేకు అవసరమైన ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని రూపొందించింది. జిల్లా రెవెన్యూ అధికారుల సర్వే విభాగం దీన్ని పర్యవేక్షిస్తుంది. కొన్నేళ్లుగా నాలా పన్ను చెల్లించకపోవడం, రికార్డుల్లో ఇంకా వ్యవసాయ భూమిగా ఉండిపోవడం, ఊడా ప్లాట్ల కింద చేసినప్పటికీ మళ్లీ వ్యవసాయ భూమిగానే లావాదేవీలు జరపడం వంటి వాటికి అడ్డుకట్టపడుతుందని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. సర్వే కోసం మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే రికార్డుల పరిశీలన అనంతరం అధీకృత సర్వేయర్లు భూమిని సర్వే చేస్తారు. వివరాలను రెవెన్యూ అధికారులకు అప్పగిస్తారు. వాటిని అధికారులు నిర్ధారించి రికార్డుల్లో నమోదు చేస్తారు. మనకు కావాలనుకుంటే మీ సేవ ద్వారా తిరిగి రికార్డులు పొందవచ్చు. విశాఖ పరిధిలోని భూముల సరిహద్దులు, ఇతర సర్వే రికార్డులకు సంబంధించిన వివాదాలకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మన విశాఖపట్నం జిల్లాలో 50% ఇష్యూస్ కూడా రెవెన్యూ ఇష్యూస్ మన అర్బన్ ఏరియాలో ఉంది. ఈ ఇష్యూలో కూడా ముఖ్యంగా సర్వే సంబంధించి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో అర్బన్లో సర్వే చేయడానికి ఒక కార్యక్రమం స్కీమ్ డెవలప్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా ఉంటే అక్కడ ల్యాండ్ కన్వర్జన్ చేయించుకోవాలి. సో చాలామంది చేయించకుండా ఉంటారు. సో అది ఒక సమస్య ఉంది. సో ఈ పద్ధతిలో ఇది ఎక్స్పెడిషియస్ ప్రాసెస్ ఉంది. ఒకటి, రెండోది ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మూడోది అర్బన్ రూరల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా జరుగుతుంది. పెందుర్తి, పర్వాడ, సభాపురం మండల్స్ అండ్ రిమైనింగ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ 7 మండల్స్ ఈ మంత్ ఎండ్ అంటే ఏప్రిల్ ఎండ్ దాకా మనం పూర్తి చేయడం జరుగుతుంది. స్కేలప్ చేయడం జరుగుతుంది, ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మేము కూడా లేఅవుట్ సంబంధించి ఆటోమేటిక్లీ సిస్టంలో వస్తుంది. కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీ కూడా పద్ధతిలో చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో తొలిసారిగా మొదలైన ఈ ప్రక్రియ విజయవంతమైతే మిగిలిన జిల్లాల్లో అనుసరించేందుకు వీలు ఏర్పడుతుంది.